హలో స్టూడెంట్స్, ఈరోజు మనము సోషాలజీ బిఏ యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు సామాజిక సమస్యలు విధానాలు అభివృద్ధి అనేటువంటి కోర్సు నుండి యూనిట్ 5లో భాగంగా వృద్ధుల జాతీయ విధానాల గురించి మనం చర్చించుకుంటా ఉన్నాము. వృద్ధుల జాతీయ విధానాలు ఈరోజు భారతదేశంలో మీకు అందరికీ తెలుసు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ముఖ్యంగా వృద్ధుల జాతీయ విధానము 1999 మరియు సీనియర్ పౌరుల జాతీయ విధానము 2011 గురించి ఇందులో తెలుసుకుందాం. అంటే వృద్ధులకు సంబంధించినటువంటి ఏదైతే జాతీయ విధానాలు ఉన్నాయో ఈ రెండు 1999 మరియు సీనియర్ పౌరుల జాతీయ విధానం 2011 ద్వారా వాళ్ళకు అనేక రకాలైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో ఏదైతే వైద్య సదుపాయాలు పెరగడము, లేదంటే జీవన ప్రమాణాలు మెరుగుపరచడం వల్ల వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మనం అనుకున్నా ఉన్నాం, దాదాపుగా 2011 జనాభా లెక్కల ప్రకారము దాదాపుగా 120 పైన పైచీలకు 23 కోట్ల పైచీలకు ఉన్నటువంటి జనాభా ఈ రోజు వరకు 140 కోట్ల పైచీలకు జనాభా పెరిగింది. అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు పెరగడం, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడం, లేదంటే ఒక వాళ్ళ వ్యక్తులలో వచ్చినటువంటి అవేర్నెస్ ప్రకారము వృద్ధుల అంటే జీవన లైఫ్ స్పాన్ అంటే జీవితం యొక్క స్పాన్ పెరుగుతూ ఉన్నది వాళ్ళ వృద్ధుల. సో దీని ద్వారా వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి ఒకప్పుడు సంయుక్త కుటుంబాల వ్యవస్థలో వృద్ధులకు గౌరవం అదంతా అంటే చిన్న కుటుంబాలు, సంయుక్త కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు దాదాపు ఆ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కూడా వీళ్ళంతా కూడా ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు వాళ్ళకు వ్యవస్థలో వృద్ధులకు ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఒక గౌరవము, భద్రత వంటిది ఉండేది. కానీ ప్రస్తుతము అనుకుటుంబాలు అంటే ఎక్కడైతే ఎంప్లాయబిలిటీ పెరిగిందో, లేదంటే ఎక్కువ పట్టణ ప్రాంతాలు విస్తరించినాయో, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళంతా కూడా కుటుంబాలు విడిపోయి వాళ్ళ ఒక ఉద్యోగరీత్యా పట్టణ ప్రాంతాలకు వచ్చినప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి, అంటే అనుకుటుంబాలు అయిపోయి ఆ కుటుంబాలు పెరగడం వల్ల చాలామంది వృద్ధులంతా కూడా ఆయా ప్రాంతాలు అంటే వాళ్ళ పిల్లలు వదిలిపెట్టి ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు లేదంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఒంటరితనాన్ని, లేదంటే ఆర్థిక సమస్యలను, లేదంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వృద్ధుల కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని విధానాలను రూపొందిందని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా మొదటగా తీసుకొచ్చినటువంటిది వృద్ధుల జాతీయ విధానము 1999. అంటే 1999 సంవత్సరంలో వృద్ధుల జాతీయ విధానాన్ని తీసుకొచ్చి దీని ద్వారా కొంతమంది కొంత వృద్ధులకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నటువంటి వృద్ధులకు కొంత సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యంగా 1999 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి వృద్ధుల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. మనం ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కూడా వృద్ధుల జాతీయ విధానము 1999 ప్రవేశపెట్టింది. అలాగే 2000 సంవత్సరాన్ని వృద్ధుల జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. సో ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సమాజంలో ఉండేటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులకు అందరికీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కల్పించాలనేటువంటి ఒక భావనతోని వృద్ధుల జాతీయ విధానం తీసుకురావడం జరిగింది. సో ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే వృద్ధులకు రక్షణ కల్పించడం మరియు భద్రత కల్పించడం. అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు వృద్ధులను చూసుకునేలా అంటే ఆయా కుటుంబాలను ప్రోత్సహించడం. అదేవిధంగా వృద్ధాప్యానికి ముందుగానే అంటే ఎవరైతే వృద్ధాప్యం వస్తూ ఉన్నదో, లేదంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు రిటైర్ అయిపోయి వచ్చేటప్పటికి, లేదంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక సర్టెన్ ఏజ్ అయిపోయేటువంటి ఏదైతే వృద్ధాప్యానికి చేరువగా దగ్గరికి వస్తూ ఉన్నారో అటువంటి సమయంలో ముందుగానే వాళ్ళ లోపల ఒక అవేర్నెస్ కల్పించడం, అంటే ఆర్థిక ప్రణాళిక చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, వృద్ధులకు ఆరోగ్యపరమైనటువంటి సేవలు, లేదంటే వసతి, ఆహార భద్రత అందించడము, ఇవన్నీ కూడా ఈ జాతీయ విధానం యొక్క లక్ష్యాలు. అంతేకాకుండా హింస, లేదంటే వాళ్ళ దోపిడీ నుండి వృద్ధులను రక్షించడము, లేదంటే వృద్ధులకు సేవలు అందించే వారికి శిక్షణ ఇవ్వడము, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రులు కానీ మిగతా అక్కడ వాటిలలో ప్రత్యేకమైనటువంటి ఒక క్యూ లైన్స్ ఏర్పాటు చేయడము, లేదంటే వృద్ధులు స్వతంత్రంగా జీవించేలా సహాయపడము, ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా వాళ్ళకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ విధానం అంటే వృద్ధుల జాతీయ విధానము 1999 నుంచి తీసుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే
ఆరోగ్యపరమైనటువంటి అంటే వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడంలో ఆయా రాష్ట్రాల్లో వృద్ధుల యొక్క డైరెక్టరేట్లను ఏర్పాటు చేయడము. ఆ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం ద్వారా దాని ద్వారా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే ప్రత్యేకమైనటువంటి డైరెక్టరేట్ల ద్వారా ఆ వృద్ధులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం. అదేవిధంగా ఎక్కడైనా వాళ్ళు ఆరోగ్యరీత్యా ఉన్నప్పుడు వాళ్ళకి ఆసుపత్రులలో ప్రత్యేకమైనటువంటి క్యూలు, లేదంటే ప్రత్యేకమైనటువంటి పడకల రిజర్వేషను, లేదంటే మిగతా ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైనా జర్నీ ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోతా ఉంటే ట్రాన్స్పోర్టేషన్లో బస్సులలో కానీ లేదంటే రైల్వేస్లలో కానీ మిగతా వాటిలలో ప్రత్యేకమైనటువంటి ఒక రిజర్వేషన్లు కల్పించడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యరీత్యా వైద్య సిబ్బందికి అందించవలసినటువంటి అంటే సహాయం గురించి వృద్ధులకు సరి అయినటువంటి అక్కడ ఉన్నటువంటి వారికి సిబ్బందికి సరి అయినటువంటి శిక్షణ ఇవ్వడము. అదే కాకుండా అంత్యోదయ పథకాలలో వృద్ధులకు ప్రాధాన్యత కల్పించడము. అదేవిధంగా వృద్ధుల సంక్షేమానికి ఒక ముఖ్యమైనటువంటి అడుగుగా మనం ఈ వృద్ధుల జాతీయ విధానము 1999ను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత వచ్చినటువంటిది సీనియర్ పౌరుల జాతీయ విధానము 2011. ఈ సీనియర్ పౌరుల జాతీయ విధానం 2011 ద్వారా అంటే ఎక్కడైతే కాలానుగుణంగా మనకు వృద్ధులు భారతీయ జనాభాలో పెరుగుతూ ఉన్నారో ఆ వృద్ధుల యొక్క సమస్యలు పెరగడంతో ప్రభుత్వం 2011లో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని సీనియర్ పౌరుల జాతీయ విధానము 2011గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విధానం యొక్క అవసరం ఎందుకు వచ్చిందని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఆ వృద్ధుల జనాభా వేగంగా పెరగడము, లేదంటే కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు రావడము, లేదంటే గ్రామీణ పేద యొక్క వృద్ధుల సమస్యలు అధికమవ్వడము, లేదంటే వృద్ధ మహిళలు ఎక్కువగా ఒంటరిగా జీవించడం. సో ఇట్లా ఈ ఆరోగ్య సేవలు కూడా ఖరీదుగా మారడం. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఆరోగ్య సేవలు ఉన్నాయో ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు పెద్ద ఎత్తున కనుక ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇతర కార్పొరేట్ ఆసుపత్రులకు పోయినప్పుడు చాలా వాళ్ళ యొక్క వైద్యం అంతా కూడా ఖరీదుగా మారడము. ఈ విధానం ప్రకారం దాదాపుగా 60 సంవత్సరాలు దాటిన వారందరినీ కూడా సీనియర్ సిటిజన్గా పరిగణించి వారికి సరైనటువంటి అవకాశాలు దీంట్లో కల్పిస్తూ ఉంటారు. ఆ సీనియర్ సిటిజన్ల విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా అందరు వృద్ధులు కూడా అంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఆర్థిక వెసులుబాటు లేనటువంటి వృద్ధులు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వృద్ధులకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కల్పించడము, తరాల మధ్య సంబంధాలను బలపరచడం. అంటే ఎక్కడైతే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి అక్కడ తల్లిదండ్రులను వదిలేసి మిగతా అక్కడ వారికి ఉన్నటువంటి పిల్లలు బయట ప్రాంతాలలో బ్రతికినప్పుడు వాళ్ళ మధ్యన తరాల మధ్యన ఉన్నటువంటి ఏదైతే అంతరాలు వచ్చినప్పుడు వారి మధ్యన సంబంధాలను బలపరిచేటువంటి వ్యవస్థను కల్పించడం. అదేవిధంగా వృద్ధులకు ఆర్థిక భద్రతను కల్పించడం. ఎక్కడైతే అంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొంత అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాస్పిటల్లో కానీ మిగతా వాటిల్లో కానీ ఆరోగ్యపరమైనటువంటి భద్రత కల్పించడం, లేదంటే ఆర్థికపరమైనటువంటి భద్రత ఎవరైతే సరైనటువంటి కొంతమంది పిల్లలు లేని వ్యక్తులు లేదంటే 60 సంవత్సరాల పైబడి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేని వారికి కొంత గవర్నమెంట్ ఎంతో కొంత జీవనోపాధి కోసం అక్కడ కొంత జీవన భృతి అంటే వృద్ధుల యొక్క జీవన భృతిని చెల్లించడం. ఉదాహరణకు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మీరు తెలుసు 2500 ఇస్తూ ఉన్నది. మిగతా ప్రాంతాల్లో కూడా ఆయా రాష్ట్రాలను బట్టి ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం వాళ్ళకు కొంత సీనియర్ సిటిజన్కి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించడం. అదేవిధంగా ఎక్కడైతే వృద్ధ మహిళలు అత్యంత వృద్ధుల ప్రత్యేక అవసరాలను ఉన్నాయో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులకు మద్దతును అందించడం, సమాజంలో వృద్ధులను భాగస్వాములుగా అంటే వృద్ధులది కూడా ఒక సమస్యగా గుర్తించి వాళ్ళకందరికీ కూడా అవకాశాన్ని చేయడం. ఈ విధంగా సీనియర్ సిటిజన్ 2011 విధానము మనకు పనిచేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 2011 సీనియర్ సిటిజన్ల విధానం యొక్క ప్రాముఖ్యతను చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృద్ధులను కేవలం సహాయం పొందే వారిగా కాకుండా ఒక సమాజంలో అనుభవాన్ని అందించేటువంటి ఒక విలువైనటువంటి ఆస్తిగా విలువైనటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. యువత మరియు వృద్ధుల మధ్య పరస్పర గౌరవం పెంపొందించడము ఈ సీనియర్ సిటిజన్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. దీన్ని ఓవరాల్గా కనుక చూసినట్టయితే భారత ప్రభుత్వం అంతా కూడా వృద్ధుల సంక్షేమం కోసం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వంతో పాటు కుటుంబ సభ్యులు లేదంటే సమాజం కూడా వృద్ధుల పట్ల కొంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు మనకు అనుభవాన్ని అందించేటువంటి ఒక సంపద. వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
వృద్ధులను గౌరవించేటువంటి సమాజమే అభివృద్ధి చెందిన సమాజం అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.